విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 17న సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార సభ జరగనుందని శివగంగా సంగీత పరిషత్ అండ్ ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ జి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సన్మాన గ్రహీత విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ సూర్పనేని విజయ్ కుమార్తో కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గౌరవ అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగే ఈ వేడుకల్లో ప్రముఖులు ప్రసంగిస్తారని వెల్లడించారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ సూర్పనేని విజయ్ కుమార్ని ఉగాది పురస్కారంతో సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నమస్కారం. మీరందరూ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారంటే విశాఖపట్నంలోనే కాదు, భారతదేశంలోనే తెలియని వారు ఎవరు ఉంటారు. వారు నిర్మాణ రంగంలో అత్యంత ప్రముఖులు. విశాఖపట్నంలో కాకుండా, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, భారతదేశంలో కాకుండా ప్రపంచం అంతటా కూడా నిర్మాణ రంగంలో చాలా అద్భుతమైన వ్యక్తిగా, మహామేధావిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కేవలం ఒక ఇంజనీర్గా వారి కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకోవడమే కాకుండా విజయ నిర్మాణ సంస్థను స్థాపించి దేశ విదేశాలలో ప్రఖ్యాతి పొందిన ఒక నిర్మాణ సంస్థగా గుర్తింపును తీసుకొచ్చారు శ్రీ విజయ్ కుమార్ గారు. కేవలం వారి వృత్తే కాకుండా వారి ప్రవృత్తి ఏమిటంటే దేశభక్తి, కళాసేవ, తర్వాత మన సంగీత సాహిత్య మన సాంప్రదాయాలను తగిన విధంగా పోషించటం, వాటిని పెంపొందించటం ఒక ధ్యేయంగా పూనుకొని గత 30-40 సంవత్సరాలుగా వారు కళారంగానికి అనేకమైన సేవలను చేస్తున్నారు. మీ అందరికీ అది విదితమే. విశాఖపట్నంలో సంగీతానికి, సాహిత్యానికి, తర్వాత కళలకు అన్నిటికీ ప్రాముఖ్యతను తీసుకురావడమే కాకుండా వాటిని తగు రీతిలో పోషించి విశాఖపట్నాన్ని ఒక కల్చరల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడంలో శ్రీ విజయ్ కుమార్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. వారు అనేక కళా రంగాలకి, అనేక కళా సమితులకు, అనేకమైనటువంటి కళా సంస్థలకు, విశాఖ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ కానివ్వండి, విశాఖ మ్యూజిక్ అకాడమీ, తర్వాత విజయ్ త్యాగరాజ సంగీత సభ, ఇలాగా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నంలో ఉన్న అన్ని కళారంగాల్లోనూ వారి పాత్ర చాలా శ్లాఘనీయంగా ఉన్నారు. ఇంతవరకు వారు కొన్ని వందల కార్యక్రమాలు విశాఖపట్నంలో వారి స్పాన్సర్షిప్లో మనకు జరగటం జరిగిందన్నమాట. ఈ రోజున ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే విజయ్ కుమార్ గారు కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా వారికి, మీ అందరికీ తెలుసు, వారిని చాలామంది కూడా అభినవ భోజరాజుగా కూడా వారిని గౌరవించే వారిని ఫాలో అవుతూ ఉంటారు. ఈసారి ఈ ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాదికి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారు ప్రారంభించి గత 25 సంవత్సరాలుగా అనేక మంది సంగీతంలో, కళారంగంలో నిష్ణాతులైన వారిని సన్మానించడం ఒక ముఖ్య కార్యక్రమంగా చేపట్టి అనేకమంది సంగీత విద్వాంసులను, కళా తపస్సులను, సాహిత్య రంగంలోని ప్రముఖులను సత్కరించడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా రేపు కళాభారతి ఆడిటోరియంలో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ విజయ్ కుమార్ గారికి ఉగాది పురస్కారంతో సన్మానించదలుచుకున్నారు. ఆ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి పూర్వపు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పూర్వపు మన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే మన శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, భీమిలి శాసనసభ్యులు, వారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేస్తున్నారు. మాజీ ప్రత్యేక కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. వారితో పాటు శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, మంతెన సత్యనారాయణ రాజు గారు, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు వారు, అలాగే ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారికి ప్రముఖ శిష్యులు, అలాగే
నేను డాక్టర్ జి ప్రభాకర్, నేను మేనేజింగ్ ట్రస్టీ శివగంగా సంగీత పరిషత్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ. మేము ముగ్గురం ఆ కార్యక్రమంలో వక్తలుగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం.